హలో ఎవ్రీవన్, ఈ పర్టికులర్ వీడియో నేను ఎక్కువ టైం అయితే తీసుకోను. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చాలామంది కమెంట్ సెక్షన్లో పెడుతూ ఉన్నారు. అండ్ ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఈ పర్టికులర్ క్వశ్చన్స్ మీద కొంత డౌట్స్ అయితే ఎరేజ్ అయ్యాయి. దానికోసం అని చెప్పి ఈ పర్టికులర్ వీడియో సర్టెన్ క్వశ్చన్స్ తీసుకొని పార్ట్ 1 రికార్డ్ చేస్తున్నాను. మేబీ ఫ్యూచర్ మంత్స్లో పార్ట్ 2 కూడా ఉండొచ్చు ఇఫ్ దేర్ ఆర్ మల్టిపుల్ ఎనీ అదర్ న్యూ క్వశ్చన్స్. మీకు కనుక అలా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లోని మీకు ఏ డౌట్ ఉంది ఈసెట్ 2026 రిలేటెడ్గా అనేది మీరు అడగొచ్చు. ఐ విల్ మేక్ అన్ అనదర్ వీడియో. ఓకే, ఈసెట్ 2026 రిలేటెడ్గా ప్రతి యూట్యూబ్ వీడియో మీకు అయితే యూట్యూబ్లో వస్తుందో రాదో నోటిఫికేషన్ ఐ డోంట్ నో, బట్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. అన్ని అప్డేట్స్ కూడా అక్కడ ప్లేస్ చేస్తూ ఉంటాము. వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే, లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఏపీ ఈసెట్ 2026 ఎగ్జామ్ డేట్ ఇదే కదా అందరికీ కామన్గా వచ్చే క్వశ్చన్. సో ఎవ్రీ ఇయర్ ప్యాటర్న్ అండ్ అనాలిసిస్ తీసుకొని మేము చెప్పడం జరుగుతుంది. దర్ ఇస్ అ కామన్ ప్యాటర్న్ ఫర్ కండక్టింగ్ ఏపీ ఈసెట్ 2026. ఎప్పుడు పెడతారు అంటే ఫస్ట్ ఏపీ ఈసెట్ 2026 అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి మే 1st or 2nd వీక్స్లో ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కూడా మే 1st వీక్లో అయితే జరిగింది. ఈ ఇయర్ కూడా 2026 కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు కండక్ట్ ఆన్ మే. ఓకే, సో మేలో అయితే మనకి మే అరౌండ్ మే 5th 6th 7th ఆ డేట్స్లో అయితే మనకైతే ఉంటుంది. సో ఇన్ ద మే మంత్లో ఉంటుంది, అది చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసినప్పటికీ బెస్ట్ కోచింగ్ ఆర్గనైజేషన్, సో కోచింగ్ సెంటర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు అఫోర్డబుల్ ప్రైస్లో ఆన్లైన్లోనే అన్ని రిసోర్సెస్ ఇస్తూ మీకు కనుక తీసుకోవాలి అనుకుంటే మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చాలాసార్లు విన్న ఉంటారు, బిఎస్డివిపి అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ చూడొచ్చు. నేను బిఎస్డి బ్రో అండ్ అబీ బ్రో ఎవరైతే ఉన్నారో ముగ్గురం కూడా ఏదైతే ఈ బిఎస్డివిపి అకాడమీ యాప్ ద్వారా మీకైతే అఫోర్డబుల్ ప్రైస్లో అట్ 549 రూపీస్ ప్రైస్లోనే ప్రిపరేషన్ ప్లాన్స్, తర్వాత స్టడీ మెటీరియల్స్, మెగా టెస్ట్ సిరీస్, ఈ టెస్ట్ సిరీస్లో సబ్జెక్ట్ వైజ్గా మాక్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అన్నీ ఉంటాయి. దీంతోపాటు డెడికేటెడ్ వాట్సాప్ కమ్యూనిటీ గైడెన్స్ సపోర్ట్ ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉండవు, కానీ రిమైనింగ్ ప్రతి ఒక్క కార్నర్ నుండి మేమైతే హెల్ప్ చేస్తూనే ఉంటాము. మీకు కనుక ఇన్ డీటెయిల్డ్ ఫీచర్స్ ఆ కోర్స్ కోసం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లోనే ఒక లింక్ అయితే ఇస్తాను. డీటెయిల్డ్ కోర్స్ కోసం మీకు కనిపిస్తుంది. అఫోర్డబుల్ ప్రైస్లో ఆన్లైన్లోనే మీరు ప్రతి ఒక్కటి మాతోని తీసుకోవచ్చు. ఓకే, సో ఆన్లైన్ క్లాసెస్ మాత్రం ఉండవు, రిమైనింగ్ అన్నీ మీకు దొరుకుతాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఇంపార్టెంట్ ఫార్ములా షీట్స్ అన్నీ ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. దెర్ ఆర్ n నెంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్. మీకు ఏది నచ్చితే, మీకు ఏది జెన్యున్గా ఫీల్ అయితే యూ కెన్ టేక్ ఫ్రమ్ దేర్. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ ఏపీ ఈసెట్ 2026 నోటిఫికేషన్ డేట్. ఈ నోటిఫికేషన్ డేట్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఇన్ జనరల్ మార్చ్లో వస్తుంది. ఫెబ్ ఎండ్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్స్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ నోటిఫికేషన్ ఫర్ ఏపీ ఈసెట్ 2026 విల్ బి రోల్డ్ అవుట్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో జాన్లోనో ఫెబ్లోనో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఐదర్ ఫెబ్ ఎండ్ లేదంటే మార్చ్ ఫస్ట్ వీక్స్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని చెప్పి దెర్ విల్ బి అ పర్టికులర్ న్యూస్. వచ్చిన తర్వాత మీకు అఫీషియల్గా వెబ్సైట్ రిలీజ్ అవుతుంది. ఆ వెబ్సైట్ కూడా మార్చ్ 10th 15th మార్చ్ 5th ఆ టైంగా చెప్తున్నాను కదా. మార్చ్ 1st and 2nd వీక్స్లో మీకు వెబ్సైట్ ఏపీ ఈసెట్ 2026 అఫీషియల్గా మీకు ఆన్లైన్లోకి వచ్చేస్తుంది. అండ్ దానిలోనే నోటిఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. నెక్స్ట్ ఏపీ ఈసెట్ 2026 సిలబస్ రిలీజ్ డేట్. సో చాలా మందికి దెర్ ఇస్ అ సర్టెన్ కన్ఫ్యూజన్స్ ఆన్ సిలబస్ 2026. అదేంటి అంటే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ C23 స్టూడెంట్స్ రాస్తున్నారు కాబట్టి సిలబస్ మీద కొంచెం అవగాహన లేదు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. టేక్ అ కామన్ సిలబస్ ఫ్రమ్ C20 అండ్ C23. ఫర్ సపోజ్ మీ C23 బ్యాచ్ కాబట్టి C23 బ్యాచ్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే మీకు ఈసెట్ 2025లో కనిపించాయో అవి ఫస్ట్ చదువుకోండి. C23లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఈసెట్ 2025 ఎగ్జామ్లో మీకు ఫస్ట్ ఉన్నాయో అవి ఫస్ట్ చదువుకోండి. రిమైనింగ్ ఇప్పుడు యాడ్ ఆన్ సబ్జెక్ట్స్ కానీ C23లో లేదంటే కొన్ని స్కిప్ చేసిన సబ్జెక్ట్స్ కానీ అవన్నీ ప్రస్తుతానికి పక్కన పెట్టండి. అవి మీకు వన్స్ ఈసెట్ 2026 సిలబస్ అనేది మీకు మార్చ్లోనే రిలీజ్ అవుతుంది, అప్పుడు తెలుస్తుంది. సో అప్పటి వరకు చదవకుండా ఉంటారా? నథింగ్. అలా చదవకుండా ఎవరు ఉండరు. కాబట్టి కామన్గా తీసుకొని సిలబస్ చదవండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి అయితే ఆల్మోస్ట్ నో చేంజెస్ అని చెప్పొచ్చు, లేదా 15 to 20%, 10 to 15% చేంజెస్ ఉంటాయి. అంత మైనర్ చేంజెస్ కోసం మీరు మార్చ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. గో అకార్డింగ్ టు యువర్ సిలబస్. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ ఏపీ ఈసెట్ 2026 అప్లికేషన్ స్టెప్స్ అండ్ టైమ్ లైన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏముండదు ఏపీ ఈసెట్ 2026 టైమ్ లైన్స్ ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అవ్వడానికి యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ మీకు మార్చ్ 1st or 2nd వీక్స్లో వెబ్సైట్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది. ఆన్లైన్లో పెట్టేస్తారు వెబ్సైట్ని. మీకు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందో డేట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో లెట్ us assume మార్చ్ 10th మీకు అప్లికేషన్ ఫామ్ ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే దేనికి అప్లికేషన్ అంటే ఈసెట్ 2026 ఎగ్జామ్ రాయాలి అంటే దర్ ఇస్ అ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఫీ యూ నీడ్ టు పే అండ్ దెన్ ఆఫ్టర్ దట్ అప్లికేషన్లో కొన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు పెట్టాలి. అప్పుడే మీరు ఎగ్జామ్కి అపియర్ అవుతున్నట్టు.
నార్మల్గా వెళ్ళి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేరు కదా, జస్ట్ టు ఎన్రోల్ ఆ ఎగ్జామ్ రాయడానికి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి అమౌంట్ అయితే పే చేయాలి. దానికైతే ఫర్ సపోజ్ March 10th ఓపెన్ అయింది అనుకుందాం, మీకు April 10th వరకు ఆల్మోస్ట్ లేదా April 5th వరకు 25 to 30 days ఆఫ్ టైం లైన్ అయితే ఇస్తారు టు కంప్లీట్ యువర్ పేమెంట్ అండ్ అప్లికేషన్ ఫామ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అప్లికేషన్ స్టెప్స్లోనే మీకు మీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డ్ కానీ, లేక అదర్ స్పోర్ట్స్, మైనారిటీ, క్యాప్, ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. సో బిఫోర్ దానికన్నా ముందే, అప్లికేషన్ స్టార్ట్ అవ్వక ముందే మీ దగ్గర ఉంటే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. లేకపోతే ప్రాబ్లం లేదు, కౌన్సిలింగ్లో కూడా ఇవ్వచ్చు. బట్ అప్లికేషన్ ఫామ్లో ఉన్నప్పుడే ఇచ్చేస్తే మీకు అసలు వర్రీ అవ్వరు. ఈ కౌన్సిలింగ్ కోసం చెప్పి నేను కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లే, ఇట్స్ అ డిఫరెంట్ ప్రాసెస్. బట్ అవన్నీ ఉంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏపీ ఈసెట్ 2026 రిలీజ్ డేట్. రిజల్ట్స్ ఇంకా ఎగ్జామ్ అవ్వలేదు, రిజల్ట్స్ కోసం ఎందుకు అనుకుంటున్నారు? ఇది కూడా FAQsలో అడుగుతూ ఉంటారు, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. అందుకే చెప్పేస్తున్నాను. ఫర్ సపోజ్ May 5th మీకు ఎగ్జామ్ కండక్ట్ చేశారనుకుంటే మీకు వితిన్ 15 to 20 days మీకు రిజల్ట్స్ వస్తుంది. ఆ తర్వాత 1 month తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. సో అలా చెప్తున్నాను, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్, టెంటేటివ్. ఓకే, అలా అంతే. నెక్స్ట్ ఏపీ ఈసెట్ 2026 బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ టిప్స్. వాట్ ఐ వాంటెడ్ టు సజెస్ట్ యూ ఈస్, ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. మీ అందరికీ చెప్పాను, BSD VP అకాడమీ యాప్లోని మీకు అయితే ప్రిపరేషన్ ప్లాన్స్ కానీ, స్టడీ మెటీరియల్స్ కానీ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ అన్నీ ఉంటాయి. ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములా షీట్స్ కానీ అన్నీ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది, అన్నీ యూజ్ చేసుకోవచ్చు. మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు వెళ్ళి తీసుకోవచ్చు. కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఏపీ అయితే ఏపీ, టీజీ అయితే టీజీ. బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అంటే, ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేని వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ బ్రాంచ్ సబ్జెక్ట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని డీటెయిల్డ్గా వీడియోస్ చేసి పెట్టాను, అదే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, యూ కెన్ ఫాలో దట్. అండ్ అలానే బెస్ట్ ప్రాక్టీసెస్లోని 5 steps ఉంటాయి, అది అందులో నేను షేర్ చేశాను. మళ్ళీ ఒకసారి మీకు చెప్పాలి అంటే చెప్పేస్తాను. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి, మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, రివైజ్ చేయాలి, రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఓకే, ఇలా ప్రాబ్లమ్స్ కానీ, కోడింగ్ కానీ అండ్ ఎనీ అదర్ అవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. మినిమం 2 to 3 hours అనేది ఎప్పటి నుంచో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆ ఎగ్జామ్ టైంకి మీకు హ్యాపీగా ఉంటారు. ఓకే, చదివింది బాగా చదవండి, ఇంపార్టెంట్ పాయింట్స్ చదవండి, కొంచెం డెప్త్గా చదవండి, అంతే, అంతకన్నా ఏమీ లేదు. ఇవి బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ టిప్స్ నా సైడ్ నుంచి. ఇది డిప్లొమా ఎగ్జామ్స్లా ఉండదు, కొంచెం డెప్త్గా మీ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఏదో డిప్లొమా ఎగ్జామ్స్కి చదివి నాకు మంచి ర్యాంక్ రాలేదు అంటే మీరే బాధపడతారు తర్వాత. సో అలా ఉండదు, ఏది చదివినా కూడా కొంచెం డెప్త్గా, ప్రతిదీ ఎవరో ఒకరు చెప్తారని ఎదురు చూడకుండా మీరే ఓన్గా రీసెర్చ్ చేస్తూ చదువుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.